ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. టీమిండియా న్యూజిలాండ్ ఆదివారం రేపు టైటిల్ పోరులు అమితుమి తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టేన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. ముందుగా మాజీ పేసర్ డేల్ స్టేన్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ సౌత్ ఆఫ్రికాను చోకర్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్ లో ఓడిపోవడం ఇందుకు కారణం. అయితే న్యూజిలాండ్ విషయంలో కూడా అదే. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. సౌత్ ఆఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్ చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి. నిజానికి నాకు న్యూజిలాండ్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అసాధ్యం. కివీస్ గెలవాలని కోరుకుంటున్నా, కానీ వాళ్ళు భారత్ ను ఓడించగలరా అంటే లేదనే చెబుతానని డేల్ స్టేన్ అన్నాడు. ఇక డివిలియర్స్ మాట్లాడుతూ, అవును, న్యూజిలాండ్ కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. న్యూజిలాండ్ జట్టు గెలవాలని నాకు ఉంది, కానీ వారికి అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి అని తన అభిప్రాయాన్ని చెప్పాడు డివిలియర్స్. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే నెగ్గింది. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా 2021లో అవతరించింది. ఈ 2 సార్లు న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియా కావడం విశేషం. అయితే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తో తలపడిన కివీస్ కు ఈసారి పరాజయం ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది. ఇక కివీస్ ఇంతవరకు ఒక్క వరల్డ్ కప్ ట్రోఫీ గెలవలేదు. ఈ క్రమంలోనే భారత్ 3 ప్రపంచ కప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.